హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము 19న జరిగిన ట్రేడింగ్ ఆపర్చునిటీస్ గురించి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా మనము ట్రేడ్ చేయడానికి ముందే కీ లెవెల్స్ని డ్రా చేసుకుంటాం. ఆ లెవెల్స్ దగ్గరికి మార్కెట్ రీచ్ అయ్యాక అక్కడ ఫామ్ చేసే ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీస్ తీసుకుంటాం. ఇది బ్యాంక్ నిఫ్టీ 19న బ్యాంక్ నిఫ్టీ చార్ట్. ఇది బ్యాంక్ నిఫ్టీ ప్రీవియస్గా 14th అండ్ 18thలో హయ్యర్ లోస్ని ఫామ్ చేసింది అండ్ సిమెట్రిక్ ట్రయాంగిల్ని ఫామ్ చేసింది. సో ఈ కీ లెవెల్ని బ్రేక్అవుట్ చేస్తే మళ్ళీ అదే పాయింట్ని రీటెస్ట్ చేస్తే మనం అక్కడ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ని బేస్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాలి. నెక్స్ట్ లెవెల్ వరకు టార్గెట్ని ప్లేస్ చేసుకోవాలి. సో ఇక్కడ ఏర్పడ్డ క్యాండిల్ స్టిక్ ప్రకారం మనం 5 minutesలో చెక్ చేస్తే ఇక్కడ బ్రేక్అవుట్ జరిగి సేమ్ అదే పాయింట్ని మళ్ళీ సపోర్ట్ తీసుకొని మార్కెట్ బౌన్స్ అయింది. సో దీన్ని బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ స్ట్రాటజీ అంటారు. సో బ్రేక్అవుట్ ఇచ్చాక మళ్ళీ సేమ్ అదే పాయింట్కి రీటెస్ట్కి వచ్చాక ఇక్కడ ఏర్పడ్డ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్స్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీలో వచ్చిన ట్రేడింగ్ ఆపర్చునిటీ. అండ్ నెక్స్ట్ మనము అల్ట్రాటెక్ని అబ్జర్వ్ చేస్తే అల్ట్రాటెక్ కూడా ప్రీవియస్గా ఉన్న కీ లెవెల్ని 9:15 క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది. సేమ్ అదే పాయింట్ని రీటెస్ట్ చేసింది. బట్ ఇక్కడ మనకి ఎటువంటి క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ ఇవ్వలేదు. లైక్ బుల్లిష్ ఎంగిల్ఫింగ్ కానీ ఒక పిన్ బార్ కానీ ఇలాంటి క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్స్ని ఇవ్వలేదు. సో మనం ఎంట్రీ తీసుకునే కన్ఫర్మేషన్ లేదు. సో మనం ఎంట్రీని ఇలాంటి టైమ్స్లో మనం ఎంట్రీని క్యాచ్ చేయలేం. నెక్స్ట్ మనం ఐచర్ మోటార్స్ అబ్జర్వ్ చేస్తే ఐచర్ మోటార్స్ వచ్చేసరికి 9:30 క్యాండిల్ ప్రీవియస్గా వచ్చిన ఈ ట్రెండ్ లైన్ ప్యాటర్న్ని ఎర్లీ మార్నింగ్ 9:15 క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేసిన వెంటనే మనం ఎంట్రీ తీసుకోకూడదు, ఎందుకంటే ఇక్కడ మెయిన్ కీ లెవెల్ ఉంది. సో ఈ లెవెల్ని బ్రేక్ ఇచ్చాక రీటెస్ట్ జరిగితేనే మనం ఎంట్రీ తీసుకోవాలి. ఈ లెవెల్ని బ్రేక్ ఇచ్చి ఎంట్రీ జరిగితేనే ఇక్కడ జరిగిన ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్కి నెక్స్ట్ టార్గెట్ వరకు వెళ్ళే స్కోప్ ఉంటుంది. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ 9:30 క్యాండిల్ బ్రేక్అవుట్ చేసింది ఆ కీ లెవెల్ని. వన్స్ ఆ కీ లెవెల్ని బ్రేక్అవుట్ చేశాక మార్కెట్ కన్సాలిడేషన్ జరిగింది రీటెస్ట్ పాయింట్ లాగా. సో ఇక్కడ మనకి బుల్లిష్ ఎంగిల్ఫింగ్ ప్యాటర్న్ ఏర్పడింది. ఎంగిల్ఫింగ్ పై నుంచి ఎంట్రీ తీసుకొని ఈ లోలో స్టాప్ లాస్ ప్లేస్ చేసుకుంటే మనకి నెక్స్ట్ పాయింట్ వరకు టార్గెట్, నెక్స్ట్ కీ లెవెల్ వరకు టార్గెట్ని మనం హోల్డ్ చేయొచ్చు. ఇది ఐచర్ మోటార్స్లో ఆపర్చునిటీ. నెక్స్ట్ అదాని ఎంటర్ప్రైజెస్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా ఫామ్ చేసిన ట్రెండ్ లైన్ని 18th మార్కెట్ బ్రేక్అవుట్ చేసింది. బట్ ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ పాయింట్ నుంచి మార్కెట్ మళ్ళీ రివర్స్ అయిపోయింది. సేమ్ మళ్ళీ అదే పాయింట్లోంచి సపోర్ట్ తీసుకొని 19th మార్నింగ్ ఈరోజు మార్నింగ్ మార్కెట్ బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేసి ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్ వెళ్ళలేదు. ఈ నెక్స్ట్ క్యాండిల్లో 9:45 క్యాండిల్లో సేమ్ అదే బ్రేక్అవుట్ చేసిన పాయింట్ని రీటెస్ట్ చేసి ఒక హ్యామర్ లాంటి క్యాండిల్ని ఫామ్ చేసింది. ఈ క్యాండిల్ని రీటెస్ట్ క్యాండిల్ అంటారు. ఇవి మార్కెట్లో కంటిన్యూగా వస్తూ ఉంటాయి. సో ఇట్లా ఈ పాయింట్ని రీటెస్ట్ చేసింది. సో ఆ పాయింట్ కాడ నుంచి మనము ఎంట్రీని ప్లేస్ చేసుకొని నెక్స్ట్ లెవెల్ వరకు మనము టార్గెట్ని హోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం 5 minutesలో అయినా చెక్ చేసుకోవచ్చు, 15 minutesలో అయినా చెక్ చేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా యూజ్ చేసే టైం ఫ్రేమ్ని బేస్ చేసుకొని ఎంట్రీస్ తీసుకోవాలి. యాక్చువల్లీ నేనైతే 15 minutesని యూజ్ చేస్తాను మ్యాక్సిమం. అది కూడా బ్రేక్అవుట్ అండ్ రీటెస్ట్ జరిగే క్యాండిల్ స్టిక్స్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి. 5 minutesలో కొంచెం నాయిస్ ఎక్కువ ఉంటుంది, రాంగ్ ఎంట్రీస్ ప్లేస్ చేస్తానని. సో ఏదైనా మీరు ఒకటే సింగిల్ స్ట్రాటజీని ప్రాక్టీస్ చేయండి. ఆ ఎంట్రీ మీకు వచ్చినప్పుడు వ్యాలిడ్ అనిపించినప్పుడు ఎంట్రీ తీసుకోండి. ఆ ఎంట్రీ మీకు కాన్ఫిడెంట్ అనిపించకపోతే అవాయిడ్ చేయండి. ఒకటే స్ట్రాటజీని మనం ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తేనే సక్సెస్ అవుతాము. స్ట్రాటజీస్ చేంజ్ చేస్తూ పోతే మనకి కన్సిస్టెన్సీ ఉండదు. సో ప్రాక్టీస్ సింగిల్ స్ట్రాటజీ, it will give good consistency. Thank you all.